తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఈరోజు తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు, దర్శకులు, నిర్మాతలు, అలాగే చాలామంది హీరోలు కావచ్చు. అందులో నాగార్జున, వెంకటేష్ లాంటి సీనియర్ హీరోలు ఉన్నారు. అలాగే వీళ్ళందరూ కలిసి ఈరోజు ముఖ్యమంత్రి అంటే ప్రభుత్వంతో ఒక భేటీ అయితే జరిగింది వీళ్ళకి. అటు ప్రభుత్వం నుంచి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అలాగే సినిమాటోగ్రఫీ మంత్రి అయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళు పాల్గొన్నారు. ఇటు సినిమా ఇండస్ట్రీ తరపు నుంచి ఒక పెద్దగా ఎఫ్డీసీ చైర్మన్గా దిల్ రాజు ఆధ్వర్యంలో అయితే సినిమా పెద్దలందరూ కలిసి సీఎంతో భేటీ అయ్యారు. ఈ భేటీ చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే ఈ భేటీ కంటే ముందు జరిగిన కొన్ని పరిణామాలు ఏవైతే ఉన్నాయో, పుష్ప ప్రీమియర్ సందర్భంగా ఒక మహిళ తొక్కిస్లాట్లో మృతి చెందడం, ఆ తర్వాత అల్లు అర్జున్ అరెస్ట్ కావచ్చు, అల్లు అర్జున్ని సినిమా పెద్దలు పరామర్శించడం, దాన్ని రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఖండించడం, ఎందుకు పరామర్శించాల్సి వచ్చిందని, ఆ తర్వాత జరిగిన ఈ మొత్తం పరిణామాల నేపథ్యంలో ఈ భేటీ మాత్రం చాలా ప్రాధాన్యతనైతే సంతరించుకుంది. అయితే ఈ భేటీలో సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్ళంతా, ఈ గ్రూప్ ఎవరైతే ఈ బృందం సినిమా ఇండస్ట్రీకి ప్రాతినిధ్యం వహిస్తూ పాల్గొన్న బృందం ఏదైతే ఉందో, ఇండస్ట్రీకి ఏం కావాలి ప్రభుత్వం నుంచి, ఎలాంటి సహకారం కావాలనే ప్రతి విషయాన్ని కూడా పాయింట్ టు పాయింట్ ప్రభుత్వం ముందుంచినట్లు, వాటన్నిటికి కూడా ప్రభుత్వం ఆల్మోస్ట్ అన్నిటికీ సానుకూలంగా స్పందించింది. కానీ టికెట్ల రేట్ల పెంపు, అలాగే ముఖ్యంగా టికెట్ రేట్ల పెంపు విషయంలోనే ప్రభుత్వం ఆల్రెడీ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ప్రకటించారు, ఇక పైన టికెట్ల రేట్ల పెంపు అలాగే బెనిఫిట్ షోలు ఉండవు తెలంగాణలో అని. ఆ విషయంలోనే ప్రభుత్వం అదే మాట మీద ఉంటుందనే అభిప్రాయం అయితే భేటీ తర్వాత కూడా వ్యక్తం అవుతూ ఉంది. కానీ అది కాకుండా మిగతా ఏవైతే ఇండస్ట్రీ నుంచి ప్రతిపాదనలు వచ్చాయో అవన్నీ కూడా ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరిస్తుంది ఆయా అంశాల్లో అని. 100% ఇండస్ట్రీకి సపోర్ట్ ఉంటుంది. ప్రపంచం మొత్తానికి సినిమా హబ్గా హైదరాబాద్ ఉండాలి అనే ఉద్దేశంతో ఇండస్ట్రీ అలాగే ప్రభుత్వం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి ఇండస్ట్రీకి చెప్పినట్లు, సీఎం చెప్పిన ఏదైతే సీఎం చేసిన ప్రతిపాదనలన్నింటినీ కూడా ఇండస్ట్రీ కూడా సుముఖంగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఒక 7 కండిషన్లు అయితే ఇండస్ట్రీకి సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఆ 7 కండిషన్లు ఏంటనేది ఇప్పుడు మనం పాయింట్ టు పాయింట్ తెలుసుకుందాం. మొదటి పాయింట్ ఏదైతే, కులగణన సర్వే ప్రచార కార్యక్రమాల్లో సినీ నటులు పాల్గొనాలి. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఈ విషయాన్ని మాత్రం ప్రముఖంగా చెప్పినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇది చాలా ప్రతిష్టాత్మకమైన సర్వే. ఈ సర్వేకి సినీ ప్రముఖుల నుంచి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటే దీనికి సామాన్య జనాల వరకు కూడా దీనిపైన అవగాహన కలిగించడానికి అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తుంది. అలాగే రెండో పాయింట్స్ వచ్చేసి, డ్రగ్స్కు వ్యతిరేకంగా మాదక ద్రవ్యాల నిర్మూలనకు సినీ తారలు సహకరించాలి అని ఇంకో పాయింట్ ఉంది. ఈ పాయింట్ని కూడా ప్రభుత్వం సినీ పెద్దల ముందు, సినిమా నటుల ముందు ఉంచింది. ఖచ్చితంగా డ్రగ్స్ రహిత తెలంగాణగా రాష్ట్రాన్ని మనం మార్చుకోవాలంటే దానికి సినిమా ప్రముఖుల ప్రాధాన్యత ఖచ్చితంగా ఉంది. గతంలోనే ప్రభుత్వం ఈ పాయింట్ పైన ఎవరైతే సినిమా బెనిఫిట్ షోస్ కోసం, టికెట్ల రేట్ల పెంపు కోసం తమ దగ్గరికి వస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఈ డ్రగ్స్ నిర్మూలన గురించి ఒక షార్ట్ ఫిలిమో లేకపోతే ఒక మెసేజో ఖచ్చితంగా సినిమా స్టార్టింగ్కి ముందే దీన్ని ప్లే చేయాలి అనే ఒక కండిషన్ అయితే ప్రభుత్వం పెట్టింది. దాన్ని మరోసారి అధికారికంగా సినిమా పెద్దల ముందు అయితే సీఎం రేవంత్ రెడ్డి ఉంచారు. అలాగే మూడో కండిషన్ వచ్చేసి, డ్రగ్స్కు వ్యతిరేకంగా హీరోయిన్లు, సినీ తారలు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళకు కోరారు. అలాగే నాలుగో పాయింట్స్ వచ్చేసి, బెనిఫిట్ షో టికెట్ ధరల పెంపు ఉండకపోవచ్చు, అంటే ఉండదు అనే డైరెక్ట్గా రేవంత్ రెడ్డి వాళ్ళకి వివరించినట్లు, దానికి గల కారణాలను కూడా వివరించినట్లు తెలుస్తుంది. ఆల్రెడీ ఒక ప్రాణం పోయింది, ఇంకో బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందాడు. సో ఇలాంటి ఘటనలు పునరావృతం కావద్దు అంటే ఇకపైన బెనిఫిట్ షోస్ కానీ అలాగే ఇవి ఉండొద్దు అని ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఆ కండిషన్ కూడా సినిమా వాళ్ళకైతే పెట్టడం జరిగింది. ఇంకా ఐదో కండిషన్ విషయానికి వస్తే, సినిమా ప్రారంభానికి ముందు థియేటర్లలో డ్రగ్స్ వ్యతిరేక వీడియోలు ప్లే చేయాలి. ఇది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం ఇప్పుడే. సో ఈ కండిషన్ అనేది గతంలోనే ఉంది. దానికి చాలామంది గతంలో ఎన్టీఆర్ దేవర మూవీ కావచ్చు, అంతకుముందు వచ్చిన కమల్ హాసన్ ఇండియన్ 2 సినిమా కావచ్చు, వీళ్ళందరూ కూడా డ్రగ్స్కి వ్యతిరేకంగా మనం పోరాడదాం, డ్రగ్స్ రహిత తెలంగాణ రాష్ట్రం కోసం మనం పోరాడదామని ఒక మెసేజ్ లాంటి వీడియోస్ అయితే సినిమా స్టార్టింగ్కి ముందే ప్లే చేయడం జరిగింది. ఇకపైన ఇది కంపల్సరీగా, అంటే ప్రతి సినిమాకి ఆ సినిమాలోని ప్రధాన హీరోయిన్లు, ప్రధాన నటీనటులు అందరూ ఒక వీడియో లాంటివి చేసి అది సినిమా స్టార్టింగ్కి ముందు, ఏదైతే ఇప్పుడు స్మోకింగ్ ఇంకా ఆల్కహాల్ ఎలా ఆరోగ్యానికి హానికరం అనే ఒక యాడ్ లాంటిది ప్లే చేస్తారో, అలానే ఖచ్చితంగా ప్రతి సినిమా రిలీజ్కి ముందు సినిమా థియేటర్లలో అంటే
ఆట ఏదైతే షో ప్రారంభానికి ముందు ఖచ్చితంగా ప్లే చేయాలని అయితే గవర్నమెంట్ కండిషన్ పెట్టింది. ఇక 6వ కండిషన్ వచ్చేసరికి సినిమా టికెట్లపై ప్రత్యేక సెస్ విధిస్తున్నట్లు గవర్నమెంట్ అయితే ఇప్పటికే సినీ పెద్దలకు చెప్పేసింది. సో ఇదొక ఇంపార్టెంట్ పాయింట్ అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే చాలా ట్యాక్సులు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఒక ప్రత్యేకమైన సెస్ను, అంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి చాలా మంచి ఇన్కమ్ ఉంది సినిమా ఇండస్ట్రీకి. కాకపోతే ఇప్పుడు ఈ టికెట్ల హైక్ వల్ల కూడా, అంటే చాలా పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ అయినప్పుడు అసలు మనం ఊహించని రేంజ్లో టికెట్ ప్రైజ్లు ఉంటున్నాయి. కొంతమంది దానిపైన ఇప్పుడు రీసెంట్గా పుష్ప 2 సినిమా టికెట్స్కి ముందు డే 1 డే 2కి సంబంధించిన టికెట్ ప్రైస్ 1500 1000 అట్లా ఉండడం చూసి చాలామంది విమర్శలు కూడా చేశారు. అయితే ఇంత భారీ రెవెన్యూ జనరేట్ అవుతున్న సినిమా ఇండస్ట్రీ నుంచి, సినిమాల నుంచి ఖచ్చితంగా ఒక పన్ను రూపంలో, సెస్ రూపంలో ఎంతో కొంత ఇన్కమ్ ప్రభుత్వానికి రావాలి. అది మళ్ళీ ప్రజలకు ఉపయోగపడాలి. ఒక గవర్నమెంట్ స్కూల్స్లోని, అంటే ప్రభుత్వం నడిపిస్తున్న కొన్ని ప్రత్యేకమైన స్కూల్స్కి ఈ నిధుల్ని మళ్ళిస్తామని కూడా గవర్నమెంట్ ప్రకటించడం జరిగింది. సో ఈ నేపథ్యంలో సినిమా టికెట్లపై వసూలు చేసే డబ్బుపై ఖచ్చితంగా ఒక ప్రత్యేకమైన సెస్ను అయితే ప్రభుత్వం విధించనుంది. ఇక 7వ కండిషన్ వచ్చేసి యాంటీ డ్రగ్ క్యాంపెయినింగ్కు సినిమా ఇండస్ట్రీ ఖచ్చితంగా సహకరించి తీరాలి అని సీఎం రేవంత్ రెడ్డి అయితే ఒక కండిషన్ అయితే సినిమా ఇండస్ట్రీకి పెట్టడం జరిగింది. అక్కడ ఉన్నవాళ్ళు ఈ 7 కండిషన్లకు కూడా అక్కడ ఉన్నవాళ్ళు దాదాపు చాలామంది పెద్దలు వచ్చారు. అల్లు అరవింద్ కానీ, ఇంకా సురేష్ బాబు కానీ, దిల్ రాజు కానీ, ఇంకా మిగతా హీరోలలో పెద్ద హీరోలు వెంకటేష్ కానీ, నాగార్జున కానీ, మిగతా దర్శకులు త్రివిక్రమ్ కావచ్చు, ఇంకా చాలామంది వచ్చారు ఈ భేటీకి. సో వీళ్ళందరూ కూడా, వీటిపైన సీనియర్ దర్శకులు రాఘవేంద్రరావు గారు కూడా వచ్చారు. సో వీళ్ళందరూ కూడా ప్రస్తుతానికి గవర్నమెంట్ పెట్టిన ప్రతి కండిషన్ కూడా దాదాపు వీళ్ళందరూ సుముఖంగానే ఉన్నట్లు తెలుస్తూ ఉంది. మరి భవిష్యత్తులో ఇవన్నీ అధికారికంగానే కంటిన్యూ అవుతాయా, లేకపోతే మార్పులు చేర్పులు జరుగుతాయా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. మరి భేటీలో గవర్నమెంట్ సినిమా ఇండస్ట్రీకి పెట్టిన ఈ 7 కండిషన్లపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.